సుబ్బమ్మ, ఎర్రమ్మ, ఎంకమ్మ, ఎల్లమ్మ, రండే 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 పారండే. పట్నం నుంచి మా సినిమా యాక్టర్ తమ్ముడు వచ్చాడా? రండే విడిగా. మీరు ఏ సినిమాలో యాసాలు కట్టారండి? చాలా. ఆ సినిమా పేర్లేంట్రా? బాడుకో, యదవ, సవత, సన్యాసి, నీ అమ్మ, డొక్క చింపుత, దొంగ సచ్చినోడ. తమ్ముడు ఈ సినిమా పేర్లేంట్రా? తిట్లాగున్నాయి. ఇప్పటి సినిమాలకు ఈ పేర్లు ఉంటేనే ఓపెనింగ్స్. ఇప్పటికే ఎన్ని సినిమాలు లేచా? 100కి 2 తక్కువ. శ్రీదేవి జయసుధతో చిన్న గొడవ వచ్చింది. వాళ్ళ పక్కన వెయ్యనన్నాను, అందుకే 2 మిగిలిపోయాయి. ఈయన మీ సినిమాటర్ తమ్ముడు? బాబునా దండాలు బాబు. బాబు, మీరు సినిమాలో యాక్ట్ చేసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? చూపిస్తా. చూడు, తీసుకో, తీసుకోమా, చూడు చూడు. ఇవన్నీ నేను సినిమాల్లో యాక్టర్లతో తీసుకున్న ఫోటోలు. తమ్ముడా, నువ్వు యాక్ట్ చేసిన సినిమాకి 6-7 రూపాయలు ఇస్తారంట్రా. 6-7 రూపాయలు? నాకు ఒక పిక్చర్ కి 20 లక్షలు, రేపు 30 లక్షలు, అనగా 30 lakhs. లక్షలా? బాబు, టచ్అప్ కావాలా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? బాగా తెలిసిన అమ్మాయి. ఈ అమ్మాయి అడ్రస్ తెలుసా? తెలుసు. నేను చూపిస్తే గుర్తడతావా? ఏట అట్టా చూస్తున్నా? నువ్వు వేస్తున్న ముగ్గు బాగుందా? ముద్దొస్తుంది. నువ్వు ముద్దుల కృష్ణయ్యగా, ప్రతిదీ నీ ముద్దుగానే ఉంటది. కానీ అది కావాల్సిన వాళ్ళు ముచ్చట తెరచదు, మధ్యలో వాళ్ళు మాడిపోతాం. ఇంత అందమైన ముగ్గేసిన దానివి అర్థమయ్యేటట్టు మాట్లాడలేవా? నా పొడుపు కథ నీకు అర్థమైతే నా మాట నీకు అర్థం అవుద్ది. నువ్వు వేసిన పొడుపు కథ నాకు తెలిసినా నేను ఇప్పదలుచుకోలేదు. ఏ? ఇప్పితే నువ్వు వెళ్ళిపోతావుగా. అనుకోకుండా మేఘాలటి చూసావా, నువ్వు అంతగా మెచ్చుకున్న ముగ్గు ఒక్క గాలి దుమారంకి ఎలా చెదిరిపోయిందో. మళ్ళీ ఎత్తబాలా? మళ్ళీ గాలి దుమారం రాదని నమ్మకం ఏంటి? ఆకాశం అంతా కారు మబ్బులు ఎలా కమ్ముకున్నాయో చూడు. ఊరుకో, అర్థం లేని మాటలు, అనవసరమైన భయాలు. వేసిన ముగ్గు అందంగా ఉండొచ్చు, అది నీకు బాగా నచ్చుండొచ్చు. నీ మెప్పు పొందే అర్హత దానికి లేదని చెప్పడానికే ఈ మబ్బులు కమ్ముకున్నాయేమో. ఆడదాన్నిగా అందుకే భయంగా ఉంది. నువ్విక్కడున్నావా? ఏమిటమ్మా ఇది?
నువ్వేంటి ఇక్కడ ఉండటం ఏమిటి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు? విజయమ్మ, ఇన్నాళ్ళు మీరు కనబడబోయేసరికి ఏమయ్యారో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఈ పుక్రాజన్ సేటు అంతే. అవునమ్మా, మీరు రొట్టె తిని అన్నాళ్ళైందో. నీకేం కష్టం వచ్చింది? ఎందుకు ఇలా చేసావు? మేమేమైనా బాధ పెట్టావా? చెప్పవే, చెప్పు, ఎందుకు ఇలా చేసావు? ఏటిది ఏటి గోలా? ఎవరు మీరు? ఎవరమ్మా ఇతను? ఓయ్, నేను నిన్ను అడిగితే నువ్వు దాన్ని అడుగుతావేటి? నువ్వెవరో చెప్పు. నేను దాని పిన్నిని. పిన్నా? అవును, ఆవిడ ఇక్కడ ఉండడం వల్ల ఎన్ని లక్షలు నష్టపోయామో తెలుసా? ఆవిడ గురించి ఎన్నో పత్రికలు వేయించాం. ఈ మారుమూల గ్రామంలో ఉండడం వల్ల తెలుసుకోలేకపోయాం. ఆఖరికి రమణమ్మ గారు ఫోన్ చేయడం ద్వారా ఇప్పటికైనా తెలుసుకోగలిగాం. థ్యాంక్స్ జైన్. ఏటేటి? లక్షలేటి, నష్టమేటి, పత్రికలేటి, రమణమ్మ ఫోన్ ఏటి? ఓయ్, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఈ అమ్మాయి మా చుట్టాలమ్మాయి. చుట్టానివా? నువ్వు మాకే వరుస చుట్టానివి? ఆహా, చుట్టరికం నీకు నాకు కాదు, దీనికి నాకు. ఆవిడెవరో తెలుసా? ఆవిడెవరో నీకే తెలదంటున్నాను. మాకేంటయ్యా, ఆవిడ్ని తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆవిడెవరనుకున్నావు? చాలా పెద్ద పేరున్న సినిమా నటి విజయ్ గారు. ఇది సినిమాలో బలటారు మీరు. ఇన్నావా శాంతి? ఆహా, పర్లేదే, నువ్వు సినిమా యాక్టర్ అనుకునేలా ఉన్నావన్నమాట. శాంతి రా. ఏమిటిదంతా? చెప్పు శాంతి. నా పేరు శాంతి కాదు, మరి విజయ. అంటే ఆడు చెప్పేది నిజం. కానీ నీకు గుర్తురాని నిజం ఇంకోటుంది. నాకు నువ్వు, నీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ ఊర్లోనే పుట్టాను, ఇక్కడే ఊహ తెలిసింది. నేను దమయంతమ్మ కూతుర్ని. గుర్తురాలేదా? ఏటి ఒడ్డున పరుగులు, పొగడు చెట్టు కింద గొడవలు, కల్లా కపటం తెలియని గిల్లి కజ్జాల్ని ఇప్పుడు తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంది. అంతర్వేది పడవ ప్రయాణంలో మా అమ్మ నాన్న పోయాక మా పిన్ని నన్ను మెడ్రాస్ తీసుకెళ్ళింది. ఆ రోజు తెలియకపోయినా ఆ ఎడబాటు ఎంత భయంకరమైందో ఈ రోజు తెలుస్తోంది. అక్కడ సినిమా వాళ్ళకు నన్ను పరిచయం చేసింది. అదేమిటో నాకు తెలియకుండానే నా మొహానికి రంగులు వేయించింది. రంగురంగుల జీవితంగా అంతస్తులు పెరిగాయి తప్ప ఆ వాతావరణంలో ఆత్మీయతే కరువైపోయింది. డబ్బు కోసం చూపించే ఆత్మీయత, స్వార్థం కోసం చూపించే మర్యాదలే తప్ప మనసారా పలకరించి చేరదీసే మనిషి ఎడారిగా అనిపించింది వాతావరణం. మన ఊరు, మన వాతావరణం చూడాలనిపించింది. నిన్ను చూసి నీతో మనసారా మాట్లాడాలనిపించింది. అందుకే బయలుదేరొచ్చాను. నీ పెళ్ళని తెలిసి చాలా సంబరపడ్డాను. అక్కడ అలా జరిగాక నేను ఏమిటి ఇంతసేపు? జరిగించాలో ఇంకా బయలుదేరు. పిన్ని, తప్పకుండా వచ్చేస్తాను. కానీ నేను అనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు. నాకు 4 రోజులు గడివేవు, నేనే వచ్చేస్తాను. చాలే, ఈ పల్లెటూళ్ళలో నువ్వు చేసే ఘనకార్యాలకు ఇంకా గడువు కూడాను. అక్కడ లక్షలు పెట్టిన వాళ్ళు గడవేలాడిపోతున్నారు. పద పిన్ని, ఒక్క 4 రోజులు పిన్ని, నేనే వచ్చేస్తాను. ప్లీజ్ పిన్ని, పిన్ని, నేను చెప్పేది విను పిన్ని. ఒక్క 4 రోజులు గడువు, నేనే వచ్చేస్తాను పిన్ని. పిన్ని, ప్లీజ్ పిన్ని, పిన్ని,
ఓ 4 రోజులు గడువు పిన్ని. అదేం లేదు, రా. నా మాట కాదనుకు పిన్ని. పిన్ని పిన్ని నో, ప్లీజ్ పిన్ని, పిన్ని. కాదు. పిన్ని నా మాట కాదనుకు పిన్ని. ఒక్క 4 రోజులు పిన్ని. పిన్ని అయ్యో పిన్ని నా పోనీ. మాట కాదనుకు పిన్ని. పిన్ని